వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారుల ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆస్తి కోసం కొందరు తమ కుమారుణ్ణి హత్య చేస్తే అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గుండీలు గుండెపోటు మరణంగా కేసును పక్కదారి పట్టించారని ఓ మహిళ సీఎం చంద్రబాబు వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన గ్రీవెన్స్ కు హాజరై తన గోడును వెళ్లబోసుకున్నారు. భూ కబ్జాలు, బీమా అంశాలపై పలువురు బాధితులు సీఎంకు వినతులు అందించారు. పాలనాపరమైన అంశాలు సమీక్షలతో క్షణం తీరిక లేనప్పటికీ మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో నిర్వహించిన గ్రీవెన్స్ కు సీఎం చంద్రబాబు హాజరై ప్రజల నుంచి స్వయంగా వినతులు స్వీకరించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన విజయారాణి తన కుమారుడికి జరిగిన అన్యాయంపై సీఎంను కలిసి బోరును విలపించారు. 50 కోట్ల ఆస్తి కొట్టేసే కుట్రలో భాగంగా తన కొడుకు హత్య జరిగితే అప్పటి విజయవాడ కమిషనర్ కాంతిరాణా తాత, డీసీపీ విశాల్ గుండీలు గుండెపోటు మరణమని పేర్కొంటూ కేసును పక్కదారి పట్టించారని ఆరోపించారు. 19 నెలలుగా న్యాయం కోసం పోరాడుతున్నట్లు చెప్పారు. కేసులో తనకు న్యాయం చేయాలని కోరారు. కేసును మళ్లీ విచారించి న్యాయం చేస్తానని బాధితురాలికి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దివ్యాంగులు, వృద్ధుల సాధక బాధకాలను ఆయన ఓపిగ్గా విన్నారు. వినతులను సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తన పేషీ అధికారులను ఆదేశించారు. మా బాబు చింతల పవన్ కుమార్ 2022 డిసెంబర్లో మర్డర్ చేశారు, చాలా దారుణంగా. ఆ టైంలో టాటా రాణా గారు, విశాల్ గున్ని గారు, హనుమంతరావు గారు అందరి చుట్టూ తిరిగాను. ఎవరు న్యాయం చేయలేదమ్మా. మళ్ళీ ఇప్పుడు 4 నెలల నుంచి కుటుంబ ప్రభుత్వం వచ్చింది. కుటుంబ ప్రభుత్వం అందరి చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని బట్టి మన డీజీపీ గారి దాకా వచ్చింది ఈ ఫైల్. కుటుంబ ప్రభుత్వం వల్ల డీజీపీ గారి దగ్గర నుంచి సిఐడి గారికి వెళ్ళాలి రీఇన్వెస్టిగేషన్కి. బాబు గారిని కలిసానయ్యా, డాక్యుమెంట్స్ ఇచ్చాను, చూస్తామమ్మా అని చెప్పారు, చేస్తానన్నారు. చాలా సంతోషంగా ఉందయ్యా. వారసత్వంగా ఇచ్చిన 2 ఎకరాల భూమిని గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఆక్రమించి దొంగ పట్టాలు సృష్టించారని పల్నాడు జిల్లా పమిడిమర్రుకు చెందిన గుర్రపుశాల శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. తమ గ్రామంలో పైవంతెన నిర్మించకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్సులు రావడం లేదని అరకు మండలంలోని పెద్దబురుడు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు, విజయవాడ జాతీయ రహదారిపై గోవుల అక్రమ రవాణా జరుగుతోందని, దీన్ని అరికట్టేందుకు మంగళగిరి సమీపంలో గోశాలను ఏర్పాటు చేయాలని కృష్ణధర్మ రక్షణ సమితి నాయకులు కోరారు. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కురసాల కన్నబాబు గారు పెద్ద ఎత్తున పట్టాలు అమ్మివేయడం జరిగింది, అవకతవకలు చేయడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలు వాళ్ళను తక్షణం ఆ పట్టాలన్నింటి మీద విచారణ జరిపించి ఈ పట్టాలు ఎవరైతే అమ్మారో వాళ్ళందరినీ కూడా మొత్తం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరుచున్నాము. అదేవిధంగా అక్కడ భూములు రైతుల దగ్గర తీసుకున్నారో దాంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. అక్కడ కప్పెట్టడానికి 5 అడుగుల మట్టికి 2 అడుగుల మట్టి కప్పెట్టి పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు బిల్లులు కాజేయడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా, కురసాల కన్నబాబు గారి ఫ్యామిలీ అంతా కూడా పెద్ద ఎత్తున అవినీతి చేయడం జరిగింది. చాలా పాజిటివ్గా స్పందించారు. నేను తక్షణ విచారణ జరిపిస్తాను, అప్పుడే నువ్వు 3వ రావడం జరిగింది. నాకు మొదట్లో మన 5 years కూడా నేను బాబు గారు కంప్లైంట్ చేయడం జరిగింది. మా పూర్వీకుల సంక్రమించబడిన స్థలాలు, పొలాలు ఆక్రమణకు గురైన నేను 2020 నుండి దాదాపుగా మొన్న లాస్ట్ జులై మటుకు కూడా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా 11-12 అర్జీలు పెట్టాను. మరి 2020లో లోకాయుక్తాన్ని కూడా ఆశ్రయించాను, కానీ నాకు న్యాయం జరగలేదు. పొలాలకు మాత్రం సర్వేరు గారు వచ్చి నామమాత్రంగా సర్వే చేసి వెళ్ళిపోయారు. సరే, అంతిమంగా మన బాబు గారికి అర్జీ ఇచ్చుకుందామని వచ్చాను, తీసుకున్నారు. కాకపోతే ఆయనతో మాట్లాడే అవకాశం నాకు రాలేదు. ఆయన కలవటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు న్యాయం చేస్తారనే నమ్మకం అయితే ఉంది. మా సిస్టర్ 47 సంవత్సరాలు చనిపోయింది. 3వ నెల 8వ తారీఖు 22వ సంవత్సరం అప్లికేషన్ పెట్టాను సచివాలయంలో బీమాకి. అప్రూవల్ అయిందని కలెక్టర్ గారు చెప్పారు. 3 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, ఇంతవరకు నాకు రూపాయి రాలేదు. ఆ అర్జీలన్నీ బాబు గారికి ఇచ్చాను, స్పందించారు, పనిచేస్తామన్నారు. వరద బాధితుల సహాయార్థం తుళ్లూరుకు చెందిన ఆలూరి వెంకటరావు, ఆదినారాయణులు 50,000 రూపాయల చొప్పున విరాళం అందించారు. ఎం శ్యామలారావు, కె రాజేశ్వరులు 25,000 చొప్పున, విజయనగరానికి చెందిన కె హారిక 15,000 విరాళం అందించారు. దాతలను చంద్రబాబు అభినందించారు.